వెల్కమ్ టు ఏ న్యూస్. ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల కార్పొరేషన్ 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలివేరు జ్యోతి శ్రీనివాసులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ 43వ వార్డులో ప్రజలకు ప్రచారంలో వెళ్ళినప్పుడు మీకు ఏం సమస్యలు ఎదురవుతున్నాయి, మీరు వారికి ఏం చెప్పబోతున్నారు? ముందుగా ఏ న్యూస్కి నమస్కారం. నా పేరు చిలివేరు జ్యోతి. మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ అండ్ సురేఖమ్మ గారి ఆశీస్సులతో 43 డివిజన్కి కార్పొరేటర్ అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రచారం ఆల్రెడీ మేము ఒక 1 వీక్ నుంచి ప్రచారం స్టార్ట్ చేశాము. ప్రతి ఇంటిని కూడా టచ్ చేశాము. వాళ్ళ సమస్యలు ఏంటి అనేది మేము పర్సనల్గా వెళ్ళి తెలుసుకుంటున్నాము. చాలా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య తెలుస్తుంది. ఎక్కువ మేజర్ సమస్యలు అంటే రోడ్స్ అని చెప్పారు, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పారు. తర్వాత కొన్ని ప్లేసెస్లో కరెంట్ ప్రాబ్లం ఉంది, పోల్స్ ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఇలా చాలా సమస్యలు మాకు ఒక్కొక్కరు అలా చెప్తున్నారు. మేము ఈ వార్డు ప్రజలకి, ఈ డివిజన్ ప్రజలకి చెప్పేది ఏంటంటే, మమ్మల్ని ఈ డివిజన్కి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీ ముందు నిలబడి పరిష్కరిస్తామని చెప్తున్నాం. మీరు అంటే గత 10 సంవత్సరాలుగా అక్కడ కౌన్సిలర్ ఉన్నారు. వారు 10 సంవత్సరాల అభివృద్ధి చేస్తామని చెప్పుకున్న మాజీ కౌన్సిలర్ ఉన్నారు. మరి వాళ్ళు అభివృద్ధి చేశారని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో సమస్యలు చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే 10 సంవత్సరాలు అక్కడ కౌన్సిలర్గా చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు చేసే అవకాశం ఉంది, ఎక్కువగా అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉండి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఉండి చేసే అవకాశం ఉంది, మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. అంటే గతంలో కూడా వారు మా గవర్నమెంట్లో మేము ఇది చేసినాం, మేము రోడ్లు వేసినాం, డ్రైనేజీలు చేసినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి, మాకు అవకాశం కల్పించండి అని చెప్పి, మరొకసారి అవకాశం కల్పించని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఓకే, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మేము ఏం చేస్తామో కూడా చూడండి. ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఎన్నో డెవలప్మెంట్ చేశారు. ఈ డివిజన్కి సేవ చేసే అవకాశం మాకు ఇప్పుడు ఉంది. మీరు ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము నిరూపించుకుంటాం. 3వ డివిజన్లో విజయం సాధించిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు? అదే ఇప్పుడు మేము ఇక్కడ డివిజన్లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఫస్ట్ నేను ఇప్పుడు ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర సమస్యలు తెలుసుకొని మేము దాన్ని నోట్ చేసుకుంటున్నాము, ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటున్నాము. మేము గెలిచిన తర్వాత దాన్ని ప్రాముఖ్యతను బట్టి సార్ దగ్గర ఈ ప్రతిదీ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఈ డివిజన్కి మేము ముందు అండగా ఉండి ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేర్చడానికి మేము ముందుంటామని హామీ ఇస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, వాళ్ళు ఇంకేం చేయలేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. మీరేం చెప్తారు దానికి? హామీలు ఇచ్చినవి ఆల్రెడీ చాలా మటుకు మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు. కొంచెం అనారోగ్యం దృష్ట్యా కొంచెం ప్రాబ్లం అయింది. సార్ మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నా 8 నెలల అనారోగ్యాన్ని వచ్చే 8 నెలల్లో 16 నెలల అభివృద్ధిని చేసి చూపిస్తా అని చెప్పారు. నాకైతే అది చాలా నచ్చింది. ఆ సారు మనకి 16 నెలల అభివృద్ధిని చేసేటప్పుడు అందులో ఒక పావుగా మేము యూజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ సార్ చేసే ప్రతి సేవను మీ ముందుకు సార్ ఆధ్వర్యంలో సార్కి అనుగుణంగా మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షేమ పథకాలు
ఇస్తామని చెప్పి ఎన్నికల్లోకి వచ్చింది, కానీ ఏం చేస్తలేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. మీరేం చెప్తారు దాంట్లో? ఆల్రెడీ సార్ చేస్తున్నారు కదా. ఇక్కడ హాస్పిటల్ ఒకటి, ఇక్కడ మార్కెట్ ఆఫీస్ దగ్గర 120 పడకల హాస్పిటల్ ఒకటి కట్టారు. అలాగే ఐబీ చౌరస్తా దగ్గర 650 పడకల హాస్పిటల్ ఒకటి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇందులో ఎంతో మందికి, అంటే ఒకటి అనారోగ్యపరంగా ఆర్థికంగా లేని వాళ్ళకి సహాయం అందుతుంది, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. మన ప్లేస్లో ట్రీట్మెంట్ దొరకని వాళ్ళకి, మంచిర్యాలు దొరకకుండా ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన సార్ ఒకటి చేస్తున్నారు. ఇది మనకు వైద్యపరంగా కనిపిస్తుంది. అలాగే రోడ్ వెడల్పు కార్యక్రమం అయితే ఆల్రెడీ మనం చూస్తున్నాం. మహాప్రస్థానాన్ని ఎంతో అందంగా, అసలు మహాప్రస్థానం అంటే నమ్మడానికి నమ్మశక్యం కాని విధంగా మహాప్రస్థానాన్ని కట్టారు. అలాగే యూత్ కోసము, గేమ్స్ కోసము ఒక ఆడిటోరియాన్ని కూడా తయారు చేసే శంకుస్థాపన కూడా జరిగింది. అంటే ఒక మనిషికి ఏం అవసరం అంటే తినడము, వైద్యము, విద్య, అలాగే గేమ్స్ అండ్ చనిపోతే మహాప్రస్థానం దాకా సార్ ఆలోచించారు. ఇంత విజన్ ఉన్న వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి, మీరే ఆలోచించండి. ఇంకా అంటే సంక్షేమ పథకాలు చాలా చెప్పిండ్రు, కానీ ఏమి ఇస్తలేదని కొంత ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లులు చూస్తున్నారు మీరు. ప్లేస్ ఉండి కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు ప్రచారంలో మేము వెళ్ళినప్పుడు కూడా చూసాము, చాలా మంది చాలా సంతోషంగా మేడం సార్ మాకు ఈ ఇల్లు కట్టిస్తున్నారు, మీరు కూడా ఇట్లానే ఉండాలి, ఈ డివిజన్ డెవలప్ చేయాలి అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయితే మనకు కనబడుతుంది కదా, సంక్షేమ పథకాల్లో ఒకటి కనబడుతుంది కదా. అంటే మీరు గతంలో సేవా కార్యక్రమాలు చేసారు, కానీ రాజకీయాలకు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా నేను పదవి లేనప్పుడే చాలా సేవా కార్యక్రమాలు చేశాను. అది కూడా ఎలా అంటే నీడెడ్ పూర్ పీపుల్ను ఎంచుకొని పేదవాళ్ళకు పెళ్ళిళ్ళకు హెల్ప్ చేయడం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వైద్యపరంగా హెల్ప్ చేయడం, పేద స్టూడెంట్స్కి ఫీజులు కట్టడం, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడం, ఇలా వాళ్ళ అవసరాలను బట్టి కొన్ని అనాథాశ్రమాలలో బాత్రూమ్స్ కట్టివ్వడం కానీ, వాషింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ, తర్వాత కొన్ని ప్లేసెస్లో ఫ్యాన్స్ ఇచ్చాము. వాళ్ళ అవసరాలను బట్టి మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నా. అయితే నాకు ఒకటి ఈ కార్పొరేటర్గా అవకాశం వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే నాకు పదవి జిల్లా అధ్యక్షురాలుగా పదవి ఉండి కొన్ని రోజులు చేసిన, పదవి అయిపోయిన తర్వాత నేను ఇంకా 1 year నుంచి కంటిన్యూ చేస్తున్న కార్యక్రమాలు. ఏమనిపించింది, పదవి లేకుండానే ఇంత చేయగలుగుతున్నా కదా ఈ ప్రజలకి, నాకు ఇంకా ఒక పదవి ఉంటే, నా చేతిలో ఒక అధికారం ఉంటే నేను ఇంకా ఎక్కువ చేయగలను కదా అని నేను కేవలం ఇంకెక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రజలకి, నా వల్ల ఈ సొసైటీకి, ఈ వార్డుకి, ఈ డివిజన్కి ఇంకా మంచి జరుగుతుంది, మంచి జరగడంలో నేను ఒక పాత్ర అవుతాను అనే ఒక సదుద్దేశంతోనే నేను ముందుకు వచ్చాను. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు. మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలతో ముందుకొచ్చింది. అందులో ఉచిత బస్సు, మా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు. అలాగే పేదలను దృష్టిలో పెట్టుకొని సన్నబియ్యం ఇచ్చారు. అలాగే ఇల్లు లేని పేదలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేశారు. మాకైతే ప్రచారంలోనే చాలా కనిపించినాయి. వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మాకు కార్పొరేటర్గా గెలిచినంత ఆనందం వచ్చేసింది. ఇంకా అలాగే ఉచిత కరెంటు, ఉచిత వాటర్, ఇలాంటివి చాలానే రీచ్ అయ్యారు. ఇది ప్రతిపక్షాల ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. మనతో పాటు చిలువేరు శ్రీనివాస్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని కొంత ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, మీరేం చెప్తారు? ముందుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి మా ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి మరియు సురేఖమ్మ గారులకు నమస్కారాలు తెలియజేస్తూ,
మాకు 43వ వార్డు అభ్యర్థిగా అన్రిజర్వ్డ్ లేడీ రిజర్వేషన్ రావడం అనేది, దానిలో భాగంగా మేము మా శ్రీమతి గారు అయినటువంటి చిలివేరు జ్యోతి గారిని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ప్రతిపక్షాల గురించి, దానిలో ఎలాంటి నిజం లేదు. ప్రతిపక్షాలు అనేటివి పాలకపక్షాన్ని ఎప్పుడూ ఏదో క్వశ్చన్ చేస్తూ ప్రజలలో ఉండాలన్న ఆరాటంతో తప్ప వాళ్ళు చెప్పే దానిలో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో 6 సంక్షేమ పథకాలు మనకు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దానిలో భాగంగా ఎగ్జాంపుల్, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సన్నబియ్యం ఇస్తున్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు జాగా ఉన్నవారికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మహిళా మనుల కోసం, సోదరిమణుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇస్తున్నారు. పేదలకు ఏదైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుతున్నారో దానిని కూడా మనకు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ మన కళ్ళ ముందర మనం రోజు నిత్యం చూస్తున్నటువంటి వాటిని చూసి కూడా ప్రతిపక్షాలు అనేకమైన గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం అనేది 100% అది వాళ్ళ లబ్ధి కోసం తప్ప వేరే ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పేదలలో ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆనందం కనబడుతుంది. మేము ఇలా వార్డులో తిరగడానికి పోయినప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పుకుంటూ ఇందిరమ్మ కాడికి పోయినప్పుడు ఎవరికైతే ఇల్లు లేదో వారి ఆనందం, అంటే వారికి ఒక సొంత ఇల్లు, సొంత గృహం, ఒక 4 గోడలైనా మంచి సింగిల్ బెడ్రూమ్ హౌస్ సొంతంగా ఉన్నది అంటే, ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఎంత కష్టం అవుతుందో, గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తుంది అంటే వారి ఆనందంలో, వారి ముఖాలలో ఆనందం చూస్తే మాకే నిజంగా గవర్నమెంట్ పేదల గురించి ఇంత ఆలోచించి ముందుకు పోయి ఇంత చక్కటి సంక్షేమ పథకాలు పెట్టిందని మేమైతే అనుకుంటున్నాము. అనుకోవడమే కాదు, ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని మనం స్వీకరిస్తూ ప్రతిపక్షాల మాటలకు ఎలాంటి విలువలు లేవు అని భావించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. అంటే ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి అంటే, రాష్ట్రం లెవెల్లో కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అనుకోండి, మా ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు అనుకోండి, మా సురేఖమ్మ గారు అనుకోండి, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే 3 సంవత్సరాలు అవుతుంది. తను ఎమ్మెల్యే కానప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరిమణులకు ఏది మన రంజాన్ గిఫ్ట్గా వారికి అందరికీ కూడా చీరలు అనుకోండి, నిత్యావసర వస్తువులు అనుకోండి, మళ్ళీ బతుకమ్మ చీరలు అనుకోండి, ఎండాకాలం వాటర్ లేకపోతే గవర్నమెంట్ అప్పటికి వాళ్ళని ఉన్నప్పటికీ కూడా ఇంటింటికి నీళ్లు రాకుండా ఒక్కొక్క నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు మా ఎమ్మెల్యే గారు 20 ట్రాక్టర్లతోటి ఈ మంచిర్యాల అయిన నస్పూర్, శ్రీరాంపూర్ మొత్తం వాటర్ ఫెసిలిటీ కల్పించి తన సొంత నిధుల ద్వారా గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాలు చేయడం అనేది. నెక్స్ట్ ఇంకేంటంటే, మన కరోనా టైంలో కూడా ప్రేమసాగర్ రావు గారు ఆక్సిజన్స్ అయితే ఏంటి, రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా తన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారిని తన ఖర్చులతోటి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన గొప్ప ఘనత ఉన్న వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు. ఇక్కడ ప్రేమసాగర్ రావు సేవా కార్యక్రమాలతో పాటు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ప్రతిపక్షాలకు ఏం పని లేదండి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం 100 ఆరోపణలు చేస్తారు. మనకి ఇలా ప్రేమసాగర్ రావు గారు చేసిన మహాప్రస్థానం కనబడట్లేదా? ప్రేమసాగర్ రావు సార్ చేసినటువంటి ఐబీ చౌరస్తలో సూపర్ స్పెషాలిటీ కనబడడం లేదా? ప్రేమసాగర్ రావు గారు మార్కెట్ ఆఫీస్లో కడుతున్నటువంటి 150 పడకల ఆసుపత్రి కనబడడం లేదా? ఇవాళ మార్కెట్ రోడ్లో మనం మోటార్ సైకిల్ మీద పోయి పార్క్ చేసుకోవాలంటే లేని మనకు స్థలం దొరకట్లేదు. ఇవాళ 2 కార్లు ఆ పక్క 2 కార్లు ఈ పక్క పాసింగ్ అయ్యే రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కనబడట్లేదా? 78 కోట్ల నిధులతోటి మెయిన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు ఇవన్నీ వెడల్పు చేసే కార్యక్రమం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ లైటింగ్ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళకు మనకు గంటలు కట్టుకొని చూస్తున్నారా ప్రతిపక్షాలు? గంటలు తీసి చూడండి గవర్నమెంట్ ఏం చేస్తున్నది, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది మనందరికీ చక్కగా ప్రజలందరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ప్రతిపక్షాలకు ఎందుకు కనబడట్లేదు అది? ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత
మనకు రెబ్బెనపల్లి విలేజ్లో ఒక మంచి ప్రదేశం, అక్కడికి పోతేనే ఆహ్లాదకరంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఒక 200-250 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాడు. అది ఏదో కులాలకు మతాలకు అతీతం కాకుండా అన్ని కులాలలో అన్ని మతాలలో కలిసి చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లక్షిట్పేటకు వస్తే లక్షిట్పేటలో ఎట్ ఏ టైం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తలదన్నే విధంగా హాస్పిటల్ మరియు పాఠశాల, కాలేజ్. అది చూస్తే ఇది గవర్నమెంట్ కాలేజా గవర్నమెంట్ స్కూలా అనరు, ఇదేది మన కార్పొరేట్ కాలేజా అన్న ఫీలింగ్లో ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిర్యాలకు వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టారో వర్షాకాలం వచ్చింది అంటే మొత్తం మంచిర్యాల సగం మంచిర్యాల మునగడమే. ఎమ్మెల్యే గారు తను ఎమ్మెల్యే అయితే ఈ వాటర్ మనకు ఇబ్బంది కాకుండా చూసుకుందామని చెప్పి ఆ రోజు మనకు మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు వాటర్ వచ్చినప్పుడు దాదాపుగా ఒక 1000 కుటుంబాలు నిరాశ్రయాలుగా మిగలడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఇలా కరకట్టలు శాంక్షన్ చేసి ఆల్రెడీ కరకట్టల వరకు కూడా జరుగుతుంది. గత 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు అభివృద్ధి చేసే విధంగా అక్కడ వాటర్ వచ్చినా కూడా 100 సంవత్సరాల వరకు ఒక్క ఇల్లు కూడా మునగకుండా చూసుకునే విధంగా ఇలా కరకట్టలు నిర్మాణం చేస్తున్నారు. గత ప్రభుత్వం కట్టినటువంటి మాతా శిశు హాస్పిటల్ ఏ వర్షాకాలం వచ్చినా కూడా హాస్పిటల్ షిఫ్టింగ్ ఒక బిల్డింగ్ తప్ప, అక్కడ ఏమున్నాయంటే ఆ బిల్డింగ్ 4 గోడలు తప్ప పేషెంట్స్ ఉండరు, డాక్టర్స్ ఉండరు. దాని ఉన్నటువంటి పరికరాలు కూడా నీళ్ళ మునిగి ఖరాబ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కాకుండా ఇలా మహాప్రస్థానం హిందువులకు సంబంధించి మహాప్రస్థానం వర్షాకాలం వచ్చింది అంటే ఎక్కడ హిందువులు చనిపోతే ఎక్కడ కాలబెట్టాలి, ఏం చేయాలనే క్వశ్చన్కి ఇలా తెరదించిండు. దానిని అది మహాప్రస్థానమా అసలు దేవాలయమా అక్కడికి వచ్చి చూస్తే కానీ తెలియదు. దాని మహాప్రస్థాన ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉంది. అంత చక్కటి మహాప్రస్థానాన్ని కట్టించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కింది. ఇంకా మనకు హాస్పిటల్స్ రాబోయే కాలంలో కూడా ఈ పాత స్కూల్స్ ఏవైతున్నాయో పాత కాలేజీలు ఏవైతున్నాయో వాటిని కూడా మన కార్పొరేట్ లెవెల్లో మంచి డెవలప్మెంట్ చేద్దామని మొన్న కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు అవి కూడా చేయబోతున్నాడు. అప్పుడు ప్రతిపక్షాలకు వీటితో పాటు వాటిని కూడా మీరు చూడండి, విమర్శించడం పక్కకు పెట్టండి. ఏదన్నా ఉంటే గవర్నమెంట్కు మీరు సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్తులు కండి. అప్పుడే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఎవరైనా నమ్ముతారు. ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి పాలక వర్గాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన మానుకొని అభివృద్ధిలో మీరు కూడా భాగస్తులు కండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంటే గతంలో ఈ 43వ డివిజన్కి వచ్చినట్టయితే గతంలో ఉన్న నాయకులు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అప్పుడు కౌన్సిలర్గా ఉన్నారు. వాళ్ళు మేమే అభివృద్ధి చేసినాం ఇక్కడ ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మేము ముందుండి వారికి సేవ చేసినాం. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తా అని చెప్పి వారు చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఒకటండి, ఇవాళ గత సంవత్సరం 10 సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా ఉన్నటువంటి ఒక మా 43 డివిజన్ కాకుండా మంచిర్యాల మొత్తంలో కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేస్తే ఈరోజు మేము పోతే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు మేము పడుతున్నామని చెప్పి మాకు ప్రజలు ఎందుకు చెప్పరు? ఒకటండి, నేను ఇవాళ గెలిస్తే నా ఇంటి ముందర రోడ్ వేసుకోవడమో నా ఇంటి ముందర లైటింగ్ పెట్టుకుంటానో వాడు మొత్తం డెవలప్ అయింది అంటే డెవలప్ కాదు. అది ప్రతి గల్లీ కూడా, ప్రతి వీధి కూడా, ప్రతి రోడ్డు కూడా, ప్రతి పబ్లిక్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనం సౌకర్యం కల్పించినప్పుడే డెవలప్మెంట్ అయినట్టు. ఇవాళ మేము పోతే వాళ్ళ కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే ఇప్పుడు సబ్స్టేషన్ బ్యాక్ లైన్లో డ్రైనేజీ 6 ఇంచుల వెడల్పు 6 ఇంచుల లోతు ఉందండి. అక్కడ ఒక 200 ఇళ్ళు ఉన్నాయి. ఆ డ్రైనేజీ సరిపోతుందా? వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారు? ఈరోజు మేము అక్కడికి పోతే ఆ డ్రైనేజీ గురించి వాళ్ళు పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతూ ఎందుకు చెప్పాలి? ఇలా వాటర్ సమస్య కూడా ప్రతి వీధిలో ఉంది. కరెంటు సమస్య ప్రతి వీధిలో ఉంది. దాదాపు రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్కు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీ ఆశీస్సులతోటి మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రతి సమస్యను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యను విపులంగా చర్చించి మన వార్డుకి ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా
సార్ను రిక్వెస్ట్ చేసి ప్రతి ఇష్యూ కూడా మేము సాల్వ్ చేస్తాము. మంచిర్యాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గాన్ని ముందంజలో ఎలా అయితే ఉంచారో మమ్మల్ని మీ ఆశీస్సులతో గెలిపిస్తే మేము కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి 60 డివిజన్లలో మన 43వ డివిజన్ ముందంజలో ఉండే విధంగా మేము పాటుపడదామని ఈ సందర్భంగా 43 ప్రజలందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాము. నేను ఇంకొక మాట మా 43 ప్రజలకు విన్నవించుకోవడం అనుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ రాజకీయాలకు అన్ని రకాల వ్యక్తులు వస్తారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ మా సదుద్దేశం ఏంటంటే మాకు డబ్బులు భగవంతుడు ఇచ్చిన కాడికి ఉన్నాయి. మేము చిన్నగానో పెద్దగానో మాకు పదవులున్నా లేకున్నా పేద ప్రజల కోసం మా శ్రీమతి గారు వాళ్ళ టీం 30 మంది 40 మందిని టీంగా తయారు చేసుకొని ఎవ్రీ మంత్ 1-2 కార్యక్రమాలు పర్ఫెక్ట్లీ నీడెడ్ పీపుల్కి మనం సేవ చేస్తుంది. అయితే గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఈ 43వ డివిజన్ నుంచి నువ్వు నిలబడాలి శ్రీనివాస్ అన్నప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది, నిలబడాలా వద్దా మనం వ్యాపారస్తులం ఎందుకు అన్న ఫీలింగ్ తోటి నేను ఫస్ట్ ఒక వెనుకంజ వేయడం జరిగింది. లేదు శ్రీనివాస్ మీరు ఖచ్చితంగా నిలబడాల్సిందే, ఇది నా ఆదేశం అనుకో అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు సరే సారు మాటను మనం గౌరవించి ముందడికి రావాలి అని చెప్పి మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజల సేవను దృష్టిలో పెట్టుకొని వారికి సేవ చేయడం కోసమే మేము ఇవాళ 43 డివిజన్లో నిలబడడం జరిగింది. దానిని మీరు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా 43 డివిజన్ ప్రజలను కోరుకోవడం జరుగుతున్నది. ధన్యవాదాలు. చేయి కలుపుదాం, చేతి గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి తోడ్పడదాం. థ్యాంక్ యూ. మొత్తానికి 43వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా మాత్రం సిల్వేరు జ్యోతి శ్రీనివాసులు ఖచ్చితంగా ఈ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ సురేఖమ్మల వాళ్ళ కోరిక మేరకు మేము ఇక్కడ ఈ డివిజన్లో పోటీ చేస్తున్నాము. వాళ్ళ ఆశయాలను మేము కొనసాగిస్తూ ఖచ్చితంగా ఈ డివిజన్ అభివృద్ధికి తోడ్పడతాం. ఈ డివిజన్లో మేము పోటీ చేసేది కేవలం సేవ కోసం మాత్రమే, డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. పేద ప్రజలకు, ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు వారి సమస్యలు, వారికి వసతులు కల్పించడానికి మాత్రమే మేము ఈ డివిజన్లో పోటీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి వారు మనతో తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.